ఆ అమ్మాయితో మాట్లాడాడు. ఆ అమ్మాయితో మాట్లాడుతూ చెప్పాడట, నువ్వు నాకు భోజనం పెట్టకపోయినా పర్వాలా, మా అమ్మని మాత్రం నువ్వు బాగా చూసి. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిందంట, మీ అమ్మ అని వేరు చేస్తారేంటండి, పెళ్ళయ్యాక మీ అమ్మ మా అమ్మ కాదు, ఒకటే అమ్మ, పెళ్ళికి ముందు ఇవి గమనించండి. అమ్మో, నేను ప్రార్థన చేసినట్టుగా గుణవతి అయిన భార్యని దేవుడు నాకు ఇచ్చాడు. వివాహం అయిపోయిన కొంతకాలానికి వచ్చేసింది బయటికి రంగు, ఏంటది, అసలైన రంగు బయటకు వచ్చేసింది. అంటదట, మీ చెల్లి పిల్లల్ని ఎత్తుకుంటావేంటి అత్తమాన, మీ అన్నయ్య పిల్లల్ని ఎత్తుకుంటావేంటి, వాళ్ళకి అయ్యి కొని పెడతావేంటి, మీ నాన్న పద్ధతి నాకేమి నచ్చట్లా, మీ అమ్మ ఎక్కడుంటే చచ్చినా నేను ఎక్కడ, మీ అమ్మ ఉండాలా. గమనించండి, ఆ సహోదరుడు అన్నాడు, వివాహం అయింది, భార్య ఉంది, కానీ భార్య మనస్తత్వం చేదు. ఇశ్రాయేలు ప్రజలకు నీళ్లున్నాయి కానీ అవి తాగలేకపోతున్నారు. కారణం తెలుసా? చేదు. ప్రభునందు ప్రియులారా, అనేక పర్యాయాలు కొన్నిసార్లు చేదైన మాటలు మనకి కనిపిస్తూ ఉంటాయి. భర్త ఉంటాడు కానీ భర్త మనస్తత్వం చేదు, భర్త మాటలు చేదు. కొంతమందికి భార్య ఉంటుంది, పేరుకు మాత్రమే ఉంటుంది, కానీ భార్య మనస్తత్వం చేదు, భార్య మాటలు చేదు. పిల్లలు చక్కగా ఎదుగుతారు కానీ పిల్లల మాటలు చేదు, పిల్లల మనస్తత్వం చేదు. గమనించండి, తల్లిదండ్రుల మాటలు కొన్నిసార్లు చేదులో కనిపిస్తాయి, భార్య భర్తల మాటలు కొన్నిసార్లు చేదులో కనిపిస్తాయి. పాస్టర్ గారు, అందరూ అనుకుంటారు వ్యవసాయం చేస్తున్నానని, పేరుకే నా వ్యవసాయం, కానీ అంతా చేదే, లాభం లేదు. పేరుకే వ్యాపారం, అంతా చేదే, ఉపయోగం లేదు. పేరుకే నా చేతి పని, అంతా చేదే, ఉపయోగం లేదు. గమనించండి, అలా చేదుగుండా వెళ్ళినప్పుడు ఆ బంధాన్ని వదిలిపెట్టడం కాదు మనం చేయాల్సింది, దేవుని వైపు తిరిగి ఆ సమస్యను అప్పగించాలి. దేవునికి స్తోత్రం. గమనించండి, మొన్న ఒక విడాకుల కేసు గురించి చదివాను. విచిత్రమైన కేసు, విడాకుల కేసు. కారణం ఏంటో తెలుసా? భర్త ఆఫీస్కి వెళ్ళి పనిచేసి వచ్చాడట, రాత్రి ఇద్దరు పడుకున్నారు, భార్య భర్త మంచం మీద పడుకున్నారు. భర్త భార్య వైపు తిరిగి అన్నాడంట నిద్రలో, చలి వస్తుంది ఫ్యాన్ కట్టే అమ్మాయి అన్నాడంట. ఏంటి చలి వస్తుంది, లేచి ఫ్యాను కట్టి అలిసిపోయాడు. గమనించండి, భార్య కూడా అలసిపోయింది. ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు ఎంత అలసిపోతారో బయటికి వెళ్ళి, ఇంటి పని చేసేవాళ్ళు అంతకంటే ఎక్కువ. అసలు మీకు సపోర్ట్ ఇచ్చినా కానీ మీరు ఇంటి పని చేయడం అంతకంటే కష్టం. ఉదయం నుంచి భర్త గురించి ఆలోచన చేసి పిల్లల గురించి కష్టపడినటువంటి ఆ భార్య కూడా అలసిపోయింది, మత్తులో ఉంది. ఆ నిద్ర మత్తులో భర్త చెప్తున్నాడు, నాకు చదువుతుంది, ఆ ఫ్యాన్ గడి అమ్మాయి అంటే అంటదట నిద్ర మత్తులో, ఏమండి నాకు నిద్ర వచ్చేస్తుంది, మీరే కట్టుకోండి. ఇక అంతే, ఇక అక్కడితో అయిపోయింది. తెల్లారు లేచిన తర్వాత మాట్లాడడం మానేశాడు. నేను ఫ్యాను కట్టమంటే తిరిగి నాకు పని చెప్తుందా? ఎందుకు మాట్లాడట్లేదు అర్థం కావట్లా. గమనించండి, 2 వారాల తర్వాత ఇద్దరు కోర్టులో కనిపించారండి. దేనికోసం తెలుసా? విడాకుల కోసం. అబ్బా, దేనికోసం? ఫ్యాను స్విచ్ ఎవడో ఒకడు లేచి కట్టితే అయిపోయేది అక్కడ. గమనించండి, భార్య మాటలు కొంతమందికి నచ్చవు, ఏ మాట మాట్లాడినా చేదుగానే అనిపిస్తుంది. కొంతమంది అమ్మ ఏది చెప్పినా అత్తమని అలాగే చెప్తావు అమ్మ, నువ్వు నాన్న ఏం చెప్పినా నువ్వే చెప్పాలి, నాకు చేదుగానే అనిపిస్తుంది. ప్రభునందు ప్రియులారా, చిన్న విషయానికి వాళ్ళు విడాకులు తీసుకోవడానికి రెడీ అయిపోయారు. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు చక్కగా నీళ్లు కనిపించాయి, తాగుదామని వెళ్ళారట, నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి. దేవుడు ఒక సలహా ఇచ్చాడు, మోషే సలహా కాదది, దేవుడు ఒక సలహా ఇచ్చాడు. మోషే, చుట్టూ చూడు, ఒక చెట్టు కనిపిస్తుంది, ఆ చెట్టు కొమ్మ తీసి నరికి ఆ నీళ్ళలో వేయి. మోషే చూశాడు, చుట్టూ వెళ్ళాడు, ఒక చెట్టు కనిపించింది, దాని కొమ్మ తీసి నరికి ఆ నీళ్ళలో వేశాడట. బైబిల్ చెబుతుంది ఆ నీళ్ళన్నీ మధురంగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు చెప్పాలి, జాగ్రత్తగా చెప్పాలి, అందరూ చెప్పాలి. సమస్య వచ్చింది, సమస్య ముందు పుట్టిందా, పరిష్కారం ముందు పుట్టిందా? ఈ సందర్భంలో సమస్య ఏంటి? నీళ్లు చేదుగా. పరిష్కారం ఏంటి? ఒక చెట్టు కొమ్మ. మళ్ళీ అడుగుతున్నా, సమస్య ముందా, పరిష్కారం ముందా? జాగ్రత్తగా చెప్పాలి. సమస్య ముందా, పరిష్కారం ముందా? చెప్పాలి గట్టిగా. పరిష్కారం ముందు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలకు వచ్చిన సమస్యను వాళ్ళు సమస్య అనుకోవడానికి ముందే దేవుడు వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి ఒక పరిష్కారాన్ని ఆ చుట్టూ పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, నీ జీవితంలో, నా జీవితంలో సమస్య రావడానికి ముందే దేవుడు ఒక పరిష్కారాన్ని సిద్ధం చేశాడు. అది మన చుట్టూనే ఉంటుంది. కానా పెళ్లిలో మీరు గమనించండి, సమస్య వచ్చాక యేసయ్య వెళ్ళాడా? యేసయ్య వెళ్ళాక ఆ సమస్య వచ్చిందా? చెప్పాలి.
సమస్య వచ్చాక యేసయ్య వెళ్ళాడా? చెప్పాలి. యేసయ్య వెళ్ళాక సమస్య అంటే యేసయ్య సమస్య కంటే ముందే ఆ పెళ్ళిలో. దేవునికి స్తోత్రం. మరలా చెప్తున్న, సమస్య ముందు కాదు. ఈరోజు నీ చుట్టూ ఏ సమస్య ఉన్న దేవుడు అనేది ఆ సమస్యకి ముందే నేను ఒక పరిష్కారాన్ని సిద్ధం చేసి, అది ఎలాంటిదైనా. సంసోనుకు ఒక పరిష్కారం ఉంది. ఎప్పుడైతే ప్రభువా నన్ను కనికరించు అని నా వైపు తిరిగాడో ఒక పరిష్కారాన్ని ముందే సిద్ధం చేసేసా. ఆ ఫిలిష్తీయులను ఎలా చంపాలో ఒక పరిష్కారాన్ని ముందే సిద్ధం చేసి పెట్టేశా. కానా వివాహంలో సమస్య రావడానికి ముందే నేను అక్కడ ప్రత్యక్షమైపోయా. సమస్య వస్తుందని నాకు తెలుసు. ఈరోజు దేవుడు అనేది నీ సమస్య పుట్టక ముందే యేసయ్య పుట్టాడు. మన ఇబ్బంది పుట్టక ముందే యేసయ్య భూమి మీద పుట్టాడు. మన కష్టం శ్రమ పుట్టక ముందే పరిష్కారం లాంటి యేసయ్య ఆయన పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఆయన్ని నువ్వు ఆధారం చేసుకోగలిగితే వీళ్ళకి సమస్య వచ్చిన వెంటనే పరిష్కారాన్ని దేవుడు చూపించినట్టుగా మనకి ఒక పరిష్కారాన్ని చూపిస్తాడు. నిర్గమాకాండం ముందుకు వెళ్ళారట. 15వ అధ్యాయము 27వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. నిర్గమాకాండం 15వ అధ్యాయం 27వ వచనం. అక్కడ మధురమైన నీళ్లు తాగి ఇశ్రాయేలు ప్రజలు కాలి నడకను నడుచుకుంటూ ముందుకెళ్ళారట. 27 ఒక చక్కటి స్థలం కనిపించింది. ఎలీము అనే ప్రాంతం కనిపించిందట. 15:27 చదవమ్మా. తరువాత వారు ఎక్కడికి వెళ్ళారు? ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రాన్ని చూసి ఇబ్బంది పడ్డారు. చేదైన నీళ్లు దాటి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు దేవుడు ఒక ఎలీమును వారికి సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం. నీళ్ళ కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఆహారం కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లా. 12 నీటి బుగ్గలను ఆయన ఎలీము అనే ప్రాంతంలో వారికి చూపించాడు. 70 ఈత చెట్లను దేవుడు వారికి చూపించాడు. గమనించండి, సంవత్సరానికి ఎన్ని నెలలు? గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఎన్ని నీటి బుగ్గలు ఉన్నాయి? ఎన్ని చెప్పండి అమ్మా. ఎన్ని నీటి బుగ్గలు ఉన్నాయి? ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజలకి 12 నీటి బుగ్గలను ఇచ్చాడో మన జీవితంలో కూడా ఒక సంవత్సరంలో ఉన్న ప్రతి నెలలో కూడా దేవుడు ఒక నీటి బుగ్గని మన సమస్య పరిష్కారానికి ఆయన అందించగలిగిన దేవుడు. గట్టిగా చప్పలు కొట్టాలి. నువ్వు ఆయన వైపు తిరిగితే సంవత్సరంలో ప్రతి నెలకి అవసరమైన నీటి బుగ్గ ఆయన దగ్గర రెడీగా ఉంది. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి నెలలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యకి, ప్రతి నెలలో నువ్వు కడుతున్నటువంటి ఇబ్బందికి, ప్రతి నెల నువ్వు పడుతున్నటువంటి శ్రమకి ఆయన దగ్గర ఒక చక్కటి పరిష్కారం ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారు, చేదు నీళ్లను దాటారు. ఎప్పుడు ఎర్ర సముద్రం ఉండదండి జీవితంలో, ఎప్పుడు చేదు నీళ్ళు ఉండవండి. నా జీవితం ఇంతే పాస్టర్ గారు, నేను నష్టజాతకురాలని, నా బతుకింతే, మా ఆయన గారింతే, మా ఆవిడింతే, మా పిల్లలింతే, నా ఇల్లింతే, నా ఒళ్ళింతే. ప్రభుని ప్రియులారా, ఎప్పుడు ఎర్ర సముద్రం లేదండి, ఎప్పుడూ చేదు నీళ్ళు లేవండి. ఎలీము అనే ప్రాంతానికి దేవుడు వారిని నడిపించాడు. ఈరోజు నీ జీవితంలో కష్టం గుండా ఒకవేళ వెళుతున్నట్లయితే దేవుడు చెబుతున్నాడు, ఎప్పుడు ఆ కష్టాలు ఉండవు. ఒకరోజు నిన్ను ఎలీముకు నడిపిస్తా. ప్రతి సంవత్సరములో ప్రతి నెలలో ఒక పరిష్కారాన్ని నీటి బుగ్గలాగా నేను నీకు చూపిస్తా. సంసోను ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడో తెలుసా అండి? దాగోను అనే దేవత గుడిలో ఉండి. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? దాగోనుకా? ఎవరికి? దేవత గుడిలో తను ఉన్నాడు. దాగోను అనే దేవతను వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఆ దేవత గుడిలో తను కట్టబడి నిజమైన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రార్థనకి జవాబు ఇచ్చాడా లేదా? చెప్పాలి. ఏలియా బైబిల్లో మీరు చూడండి, ఏలియా ఎక్కడుండి ప్రార్థన చేస్తుందో తెలుసా అండి? బయలుదేవత ప్రవక్తలు చుట్టూ నిలబడితే ఆ బయలుదేవతల ప్రవక్తల ముందు ఏలియా మోకరించి నిజమైన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏలియా ప్రార్థనకి జవాబు వచ్చిందా రాలేదా? ఎస్తేరుని బైబిల్లో మీరు గమనించండి. పారసీక రాజ్యంలో రాణిగా మారిపోయింది. అక్కడికి వెళ్ళి రాణిగా మారిన తర్వాత నిజమైన దేవునికి ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం. దానియేలుని మీరు గమనించండి. బబులోను సామ్రాజ్యానికి వెళ్ళి అక్కడ ప్రధానమంత్రిగా మారి అక్కడ నిజమైన దేవునికి ప్రార్థన గమనించండి. సంసోను ప్రార్థనకి జవాబు వచ్చింది, ఏలియా ప్రార్థనకి జవాబు వచ్చింది, ఎస్తేరు ప్రార్థనకి జవాబు వచ్చింది. నన్ను మీరు గమనించండి, దానియేలు ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడు. ఏమండి, ఇతర దేవుళ్ళ దగ్గరికి మనం వెళ్ళి మన దేవుడికి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఇతర దేవతల గుడిలోకి వెళ్ళి దేవుడా అని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నన్ను మీరు గమనించండి, వీళ్ళందరూ కూడా ఇతర దేవుళ్ళ గుడుల దగ్గరికి, ఇతర దేవతలు నమ్మే వాళ్ళ దగ్గర నిజమైన దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడు. ఏమండి, ఇతర దేవుళ్ళ దగ్గర, ఇతర దేవతల గుడి దగ్గర ప్రార్థన చేస్తేనే దేవుడు జవాబిస్తే, ఆయన మందిరానికి వచ్చి, ఆయన నివాసం ఉన్న ఈ స్థలానికి వచ్చి నిజమైన దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వినడా?
దేవుడు జవాబివ్వడా? ఇతర దేవతల గుడి దగ్గర ప్రార్థనకే దేవుడు జవాబిచ్చినప్పుడు ఆయనే నివాసం ఉండే ఈ స్థలానికి వచ్చి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. నేను వాక్యాన్ని ముగించేస్తున్నాను ఒక సాక్ష్యం చెప్పి. విజయవాడ పట్టణంలో ఒక సహోదరి చెప్పినటువంటి సాక్ష్యం. ప్రభునందు ప్రియులారా, వివాహం అయింది, మంచి భర్త, 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి, అబ్బాయి అమ్మాయి. ఒకరోజు తను ఒక షాపింగ్ మాల్కి వెళ్ళిందంట. ఏ మాల్కి? షాపింగ్ మాల్కి వెళ్ళింది. భర్త ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు. షాపింగ్ మాల్లో తనతో పాటు డిగ్రీ చదువుకున్న ఒక కుర్రోడు కనిపించాడు. ఎవరు? డిగ్రీ చదివే ఒక కుర్రోడు కనిపించాడట. ఇద్దరు మాట్లాడుకున్నారు, ఆ మాట ఈ మాట చెప్పుకున్నారు, ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. ఇక తర్వాత మీకు అంతా మామూలే. మొబైల్ ఫోను, చాటింగు, ఫేస్బుక్, ఆ బుక్కు, ఈ బుక్కు, ఏదో బుక్కు. మొత్తానికి ఇద్దరు చక్కగా మాట్లాడుకోవటం ప్రారంభించారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఏదో ఒకరోజు దొరకకుండా ఉండదుగా, భర్తకు ఆ విషయం తెలిసి ఒకరోజు చక్కగా కుట్టాడట, పద్ధతిగా కుట్టాడంట ఇంట్లో పెట్టి. గమనించండి, ఎప్పుడైతే భర్త కుట్టాడో ఒక నిర్ణయం తీసుకుంది, ఇక నేను నీతో ఉండను, నాకు నువ్వొద్దు నీ పిల్లలు, నాకు నువ్వొద్దు నీ పిల్లలొద్దు అని చెప్పి డిగ్రీ చదివిన ఆ కుర్రోడిని తీసుకుని ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. భర్తను విడిచిపెట్టేసి, 2 పిల్లల్ని విడిచిపెట్టేసి, డిగ్రీ చదువుతున్న ఆ కుర్రోడిని తీసుకుని తను వెళ్ళిపోయింది. గమనించండి, 6 నెలలు ఆ కుర్రోడితో కలిసి ఉంది. ఎన్ని నెలలు? ఆ సహోదరి చెప్తుంది, 6 నెలల తర్వాత బయటకు వచ్చిందంట. ఏంటది? చెప్పానది రంగు. ఏంటది? కొంతకాలమే. 6 నెలల తర్వాత బయటకు వచ్చిందట ఆ కుర్రోడి రంగు. తను చెప్తుంది, పోలీసులు కూడా అలా కొట్టరంట. ఎవరు? పోలీసులు కూడా అలాగా కొట్టరు. 6 నెలల తర్వాత పోలీసుల కంటే దారుణంగా కొడుతున్నాడు. ఊ అంటే కొడతాడంట, ఆ అంటే కొడతాడంట, ఏమండి అంటే కొడతాడంట. ఈ దెబ్బలకి అనుకుంటుందంట ఈ తన్నులు తినేటప్పుడు ఎవరు గుర్తొచ్చారంటే, ఎవరు గుర్తొస్తారు ఇప్పుడు? అబ్బా, ఎవరు గుర్తొచ్చారు? ఈ తన్నులకి ఆ పతి దేవుడు గుర్తొచ్చాడు, ఆ మొదటి భర్త గుర్తొచ్చాడు. ఇప్పుడు మారిపోయి నేను ఇంటికి వెళ్ళిపోతా అంటే రావమ్మ మహాలక్ష్మణ్ తలుపు తెస్తాడు ఆయన? తెస్తాడండి? ఏ భర్త అయినా తెస్తాడా? గమనించండి, ఇంటికి వెళ్ళే దారి లేదు. ఆ కుర్రోడిని విడిచిపెట్టేసింది. కుర్రోడిని ఆధారం చేసుకుని భర్తని పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ కుర్రోడిని కూడా విడిచిపెట్టేసింది. అక్కడ ఇప్పుడు పుట్టింటిని ఆధారం చేసుకుని పుట్టింటికి వెళ్ళిందంట. పుట్టింటికి వెళ్ళింది. అమ్మ నాన్న లేదు, అన్నయ్య, వదిన, తమ్ముడు, మరదలు. ఎవరైనా కొంతకాలం తర్వాత షంటింగ్ మొదలెట్టారు. నువ్వది, నేను ఇది, నువ్వు అక్కడున్నావు, నువ్వు ఇది చేసావు, అది చేసావు. ప్రతిరోజు సూటిపోటి మాటలనేవారట అన్నయ్య, వదిన, తమ్ముడు, మరదలు. కనీసం తను చెప్తుంది భోజనం కూడా తిననిచ్చేవారు కాదట. కడుపు నిండా భోజనం తిందాం అనుకునే లోపల మొదలు పెట్టేసేవారట. ఒక రకమైన టార్చరు, ఒక భయంకరమైనటువంటి టార్చరు. సూటిపోటి మాటలు తట్టుకోలేక తనకు నిర్ణయానికి వచ్చేసింది. ఏంటో తెలుసా? ఇక నేను భర్త దగ్గరికి వెళ్ళలేను, ఎక్కడా నేను ఉండలేను, చచ్చిపోవడమే కరెక్టు, చచ్చిపోదాం అని డిసైడ్ అయిపోయిన తెల్లారే వాళ్ళ స్నేహితురాలు తనకి ఫోన్ చేసిందట, పలానా మందిరానికి మనం వెళ్దాం, దేవునికి స్తోత్రం, యేసయ్య దగ్గరికి మనం వెళ్దాం, నీ సమస్య ఆయనతో చెప్పు, దేవుడే ధైర్యాన్ని ఇస్తాడు, దేవుడే ఆదరిస్తాడు, ఎందుకు నువ్వు చచ్చిపోవడం, చచ్చిపోయి ఏం సాధిస్తావు, ఈ పిల్లలు ఉన్నారుగా. గమనించండి, ఆ మాట ఈ మాట చెప్పి చచ్చిపోవలసిన సహోదరిని మందిరానికి తీసుకెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మందిరానికి వెళ్ళిందో తనలో ఒక ధైర్యం పుట్టిందట. చచ్చిపోదాం అనుకున్న ఆ సహోదరి చావకూడదు అనే నిర్ణయాన్ని తీసుకుంది. దేవునికి స్తోత్రం. ఇలాంటి నిర్ణయాలన్నీ మందిరంలోనే జరుగుతూ ఉంటాయి. చావకూడదు అనే ఒక నిర్ణయాన్ని తీసేసుకుంది. 2 సంవత్సరాలు క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసేదట. నాయన, నా కుటుంబాన్ని తిరిగి గలుపు నాయన, నా కుటుంబాన్ని సరిచేయి నాయన, నా భర్త మనస్తత్వాన్ని మార్చు నాయన, తిరిగి మా కుటుంబంగా కలవాలి. 2 సంవత్సరాల్లో తను నమ్మకంగా ప్రార్థన చేసింది. కానీ ఏ మార్పు కనిపించలా, ఎలాంటి మార్పు కనిపించలా. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ అబ్బాయి, అమ్మాయి అనగా తన కొడుకు, తన కూతురు మెల్లగా వారంలో ఒకసారి తల్లి దగ్గరకు వచ్చేవారట. ఎక్కడికి? తల్లి దగ్గరకు వచ్చేవారు. వాళ్ళ కొడుకు, కూతురు మెల్లగా కాలేజీకి వెళ్తానని చెప్పేసి వాళ్ళ తల్లి దగ్గరకు వచ్చేవారట. గమనించండి, ఆ తల్లి వాళ్ళని ప్రేమతో చూసుకునేది. ఆ చిన్నోడు తనేదట, రే చిన్నోడా, మీ డాడీకి చెప్పరా నేను పూర్తిగా, మీ డాడీకి చెప్పొచ్చు కదరా మమ్మీ పూర్తిగా మారిపోయిందని. ఆడంటాడట, మమ్మీ అసలు నీ పేరు ఎత్తితేనే కస్ బుస్
నీ పేరెత్తితేనే డాడీకి కోపం వచ్చేద్దాం మమ్మీ. బైబిల్ అదే చెప్తుంది, భర్తకు పుట్టు రోషము రౌద్రము గలది అని సామెతల గ్రంథంలో. నీ పేరెత్తితే చాలు మమ్మీ, డాడీ ముఖం మారిపోద్ది, మమ్మల్ని పట్టుకుని తిట్టేస్తాడు, కొట్టడానికి వచ్చేస్తాడు. గమనించండి, ఏడ్చింది. కూతురు అంటుందట, మమ్మీ పోనీ తమ్ముడు నేను నీ దగ్గరికి వచ్చేమా అంటే, తల్లి అంటుందట, అరే నా దగ్గరకు వచ్చి ఏం చేస్తారమ్మా, ఇక్కడ నేను తినటానికే, ఈరోజు నేను తినటానికే ఇక్కడ కష్టం, ఇక్కడ మా వదిన వీళ్ళు పెట్టే టార్చరు నేను భరిస్తున్నాను చాలు. మీ డాడీ నాకంటే మంచోడమ్మా. దేవునికి స్తోత్రం. ఏంటంట, మీ డాడీ నాకంటే మంచోడమ్మా, అక్కడే ఉండండి, డాడీ మిమ్మల్ని బాగా చూసుకుంటాడు, అక్కడే ఉండండి, నా దగ్గరికి రావద్దు. గమనించండి, 4 సంవత్సరాలు ఆ కూతురుతో చెప్పిద్దట, నేను చాలా ప్రార్థన చేస్తున్నాను, ఏదో ఒకరోజు డాడీ మారతాడు, మనందరం కలిసి ఉంటాం. గమనించండి, 2 సంవత్సరాలు నేను ప్రార్థనకి వెళ్ళాను, కానీ కూతురుతో తను చెప్తుందట, పెద్ద కూతురుతో ఏ మార్పు కనిపించలేదు. కానీ ఈ యేసయ్య మందిరానికి వెళ్ళి మాటలు వింటుంటే నాలో ఏదో తెలియని ధైర్యం పుడుతుంది. దేవునికి స్తోత్రం. గమనించండి, దేవుని యొక్క వాక్యము మనకి ధైర్యాన్ని ఇస్తుందండి. సమస్య వెంటనే పరిష్కారం కాకపోవచ్చు, మీరు అడిగింది వెంటనే దేవుడు ఇచ్చేయకపోవచ్చు, కానీ బయట ఎక్కడా లేనంత ధైర్యం దేవుని యొక్క మందిరంలో మనకి దొరుకుతుంది. ఆ సహోదరు అదే చెప్తుంది, ఏ మార్పు కనిపించలా ఈ 2 సంవత్సరాల్లో, కానీ మీ అమ్మలో ఒక రకమైన మార్పు కనిపించింది, మీ అమ్మలో ఒక రకమైన ధైర్యం కనిపించింది. మీరు మీ డాడీ దగ్గరే ఉండండి. 4 సంవత్సరాలు మందిరానికి వెళ్ళింది. 4 సంవత్సరాల తర్వాత ఒకరోజు తను ఒక నిర్ణయాన్ని తీసుకుంది. కొడితే కుట్టాడు, తిడితే తిట్టాడు, చంపితే చంపేశాడు అని చెప్పి ఒకసారి వాళ్ళ ఆయన గారికి ఫోన్ చేసిందంట. ఎవరికి? వాళ్ళ ఆయన గారికి ఫోన్ చేసిందంట. ఫోన్ చేసింది, ఏమండి వాయిస్ గుర్తుపట్టేశాడు. ఏ ముఖం పెట్టుకుని ఫోన్ పెడతావా, నిన్ను పెట్టాయి, ఫోన్ పెట్టాయి. గమనించండి, ఎన్నిసార్లు తిట్టినా, నోటుకొచ్చినట్టు భర్త మాట్లాడుతున్నా ఫోన్ మాత్రం పెట్టలేదట. కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది, నాదే తప్పండి, నన్ను క్షమించండి, ఇది వరకు లాంటి అమ్మాయిని కాదండి నేను, ఇప్పుడు మందిరానికి వెళ్తున్నానండి, నేను మూర్ఖత్వాన్ని విడిచిపెట్టేశానండి, ఒకే ఒక్క సంవత్సరం నన్ను టెస్ట్ చేయండి, ఒకే ఒక్క సంవత్సరం నన్ను పరీక్షించండి, ఏ దుర్మార్గపు పని నేను చేయనండి, యేసయ్యను నేను నమ్ముకున్నానండి, మందిరానికి వెళ్తున్నానండి, నేను మారిపోయానండి, దయచేసి నన్ను క్షమించండి. గమనించండి, ఈ మాటలన్నీ తను చెప్తుంది. ఎంత తిట్టినా ఫోన్ మాత్రం పెట్టలేదట. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. గమనించండి, ఈ భర్త సైలెంట్ అయిపోయాడు. సైలెంట్ అయ్యి ఒక మాట అంటాడట. ఏంటో తెలుసా? పిల్లల్ని బట్టి నిన్ను బట్టి కాదు, కానీ ఒక మాట అన్నావు చూసావా, నేను యేసు ప్రభువుని నమ్ముకోవటం మొదలు పెట్టానండి. దేవునికి స్తోత్రం. నా ఫ్రెండ్స్లో చాలామంది యేసయ్యని నమ్ముకోవటం నేను చూశాను. వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పును కూడా నేను, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళ జీవితాలు మారాయి, వాళ్ళ మనస్తత్వాలు మారాయి, వాళ్ళ మూర్ఖత్వం మారింది, వాళ్ళ చెడు అలవాట్లు మారిపోయాయి. నా ఫ్రెండ్స్లో, నా స్నేహితులు నేను దగ్గరుండి చూసా. ఈరోజు పిల్లల్ని బట్టి, నువ్వు అడిగావని బట్టి కాదు, నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటున్నావు అని చెప్పావు చూసావా, ఆయనను బట్టి నిన్ను క్షమిస్తున్నా. గట్టిగా చప్పలు కొట్టాలి. ఆయన అంటాడట, ఎంతకాలం అక్కడ ఎక్కడ ఉన్నది చాలు, తిరిగి ఇంటికి వచ్చాయి. ఆ సహోదరి చెప్తుంది, మనుషుల్ని ఆధారం చేసుకున్నంత కాలం నా బంధం నిలబడలేదు. ఎప్పుడైతే మనుషుల్ని పక్కన పెట్టి యేసయ్యను ఆధారం చేసుకున్నానో, దేవుడు నా పరిస్థితిని మార్చేశాడు. ఈరోజు నేను అదే చెబుతున్నా, నువ్వు నేను ఆధారం చేసుకోవాల్సింది మనుషుల మాటల్ని కాదు, ఆస్తిపాస్తుల్ని కాదు. గమనించండి, బంగారాన్ని, వజ్రాల్ని, వైఢూర్యాల్ని, మనకున్న టాలెంట్ని, బలాన్ని కాదు. నువ్వు నేను ఆధారం చేసుకోవాల్సింది దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. గమనించండి, నేను వాక్యం ముగించేస్తున్నాను. ఉదయకాలంలో నేను రెడీ అవుతున్నప్పుడు ఒక సహోదరి నా దగ్గరకు వచ్చింది. పాస్టర్ గారు, నా కోసం ప్రార్థన చేయండి. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. జీతం మొత్తం ఇవ్వలేదంట, సగం జీతం ఇచ్చారట. ఆ సహోదరి నమ్మకత్వం చూడండి. ఆ సగం జీతంలో కొంత కానుక తీసుకొచ్చి నేను మందిరానికి ఇవ్వాలనుకున్నానండి. దేవునికి స్తోత్రం. ఆవిడ ప్రార్థనకి రాదు, వాళ్ళ ఆయన గారు ప్రార్థనకి, గారపాటి రత్నకుమారి గారు ఆవిడ పేరు, ఆవిడ ప్రార్థనకి రాదు. వాళ్ళ ఆయన గారు పేరేదో చెప్పింది, కృష్ణ గారు ఏదో, వాళ్ళ ఆయన గారు ప్రార్థనకి రారు. వాళ్ళ పెద్ద అబ్బాయికి ఉద్యోగం వచ్చిందట. తను అంటుంది, పాస్టర్ గారు, మా కుర్రోడు చదువుకున్నాడండి, వాడికి ఉద్యోగం రావడానికి కారణం
ఆ చదువు కాదండి, దేవుడే మా పిల్లడికి ఉద్యోగం ఇచ్చాడు. గట్టిగా చప్పలు కొడతారా? ఆవిడ ప్రార్థనకి రాదు, వాళ్ళ ఆయన గారు ప్రార్థనకి రారు, వాళ్ళ పిల్లలకి ప్రార్థనకి రారు. కానీ గమనించిన తను చెప్తుంది, మేము ఆధారం చేసుకున్నది ఎవరినో తెలుసా పాస్టర్ గారు? దేవుడిని మేము ఆధారం చేస్తాం. నేను చిన్నప్పుడు దేవుడిని నమ్ముకున్నానండి, మందిరానికి వెళ్ళానండి. పెళ్ళయిన తర్వాతే నేను రాలేకపోతున్నాను. మీరు ప్రార్థన చేయండి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను మందిరానికి వచ్చేస్తాను. దేవునికి స్తోత్రం. నా పిల్లల్ని కూడా నేను మందిరానికి నడిపిస్తా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా సరైన విశ్వాసములోని రానటువంటి వాళ్ళలోనే దేవుణ్ణి ఆధారం చేసుకుని బతకాలి అని ఎంత నమ్మకత్వం ఉంటే, మందిరానికి వస్తూ వాక్యం వింటూ ప్రభువుల ఆరాధనను స్వీకరిస్తున్న మనలో ఇంకెంత నమ్మకత్వం ఉండాలి, మనలో ఇంకెంత విశ్వాసం ఉండాలి, మనం ఇంకెంతగా దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. సంసోను చెప్పేది, నా జుట్టు కాదు నాకు ఆధారం, నా ఆధారం నా జుట్టులో లేదు, నా ఆధారం నా బలంలో లేదు, నా ఆధారం నా దేవునిలో ఉంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా ఈరోజు నా ఆధారము నువ్వే నాయన. ఈరోజు నా సమస్యను నువ్వు పరిష్కరించగలిగిన దేవుడు. సమస్య కంటే ముందే పరిష్కారాన్ని ఉంచావు ఇశ్రాయేలు ప్రజలకు. ఈరోజు నేను ఏ సమస్య గుండా వెళుతున్నానో నా ఇంట్లో నీకు తెలుసు నాయన. ఆ చేదును మధురంగా మార్చడానికి నువ్వు ఒక పరిష్కారాన్ని ఇచ్చావు. ఈరోజు నా ఇంట్లో ఉన్న చేదేంటో నీకు తెలుసు నాయన, చేదైన మాటలేంటో నీకు తెలుసు నాయన, నా మనసులో ఉన్న బాధ ఏంటో నీకు తెలుసు నాయన. ఆ చేదును నువ్వు మధురంగా మార్చడానికి ఒక పరిష్కారాన్ని ముందే సిద్ధం చేసావని నేను నమ్ముతున్నాను నాయన. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో నాయన, వారి సమస్యకు ఒక పరిష్కారాన్ని వారి చుట్టూనే ఉంచావని నమ్ముతున్నాను. అత్యంత త్వరగా ఆ సమస్య పరిష్కరించబడాలి. ఎర్ర సముద్రం అనుభవం వారు దాటాలి, చేదైన నీళ్ళు అనుభవం దాటాలి. ఎలీము అనే ప్రాంతానికి ఇశ్రాయేలు ప్రజలను నడిపించినట్టుగా నాయన 12 నీటి బుగ్గలను వారికి చూపించావు. ఈరోజు ప్రతి నెల ఒక నీటి బుగ్గ మాకు కావాలి నాయన. ప్రతి నెల నేను కడుతున్న బాకీలు నీకు తెలుసు, ప్రతి నెల నేను కడుతున్న ఈఎంఐలు నీకు తెలుసు, ప్రతి నెల నా కష్టార్జితము ఎన్ని బాకీలు, ఎన్ని అప్పులు, కుటుంబ పోషణకు ఎలా ఖర్చు పెడుతున్నానో నీకు తెలుసు నాయన. ప్రతి నెల నాకు ఒక నీటి బుగ్గనివ్వగలిగిన దేవుడు నాయన. ప్రతి నెల నాకు ఒక సమస్య, ఆ సమస్యకు ఒక పరిష్కారమైన నీటి బుగ్గను నాకు అనుగ్రహింపు చేయండి. నిరంతరము చిగురించే ఒక ఈత చెట్టును నాకు అనుగ్రహింపు చేయండి నాయన. ఎంతమంది ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నారో. సంసోను తన జుట్టును కాదు, తన బలాన్ని కాదు, నిన్నే ఆధారం చేసుకున్నాడు. ఏలియా వాగును కాదు, కాకుల్ని కాదు, నిన్నే ఆధారం చేసుకున్నాడు. దావీదు తన కుటుంబాన్ని, రాజ్యాన్ని, సైనికులను, సైన్యాన్ని కాదు నాయన, నిన్నే ఆధారం చేసుకున్నాడు. గర్భవాసినైనది మొదలుకొని నువ్వే నాకు ఆధారం నాయన అంటున్నాడు. ఎంతమంది నిజముగా నిన్ను ఆధారం చేసుకుని ముందుకు నడుస్తున్నారు నాయన. అట్టి వారి అవసరతలను పెరిగిన వాడు, వారికి పరిష్కారాన్ని, వారి మనస్తత్వాలు మీరు మార్చండి. వారి కుటుంబంలో ఏది చేదైన విషయము వారు ఎదుర్కొంటున్నారో ఆ చేదును మధురముగా మీరు మార్చండి. బంధాలు విడిపోవటము నీ చిత్తము కాదు నాయన. ఆ సహోదరి వివాహమైన ఒక కుర్రోడిని ఆధారం చేసుకుని వెళ్ళిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకుంది. కొన్ని సంవత్సరాలు కుటుంబానికి దూరం అయిపోయింది నాయన. సాతాను నీకు దూరం చేసే ప్రయత్నం చేస్తాడు నాయన. లోకంలో ఉన్న మనుషుల్ని కానీ, బంగారాన్ని కానీ, వ్యవసాయాన్ని కానీ, చేతి పనిని కానీ కాదు నాయన, మేము ఆధారం చేసుకోవాల్సింది నిన్నే అని మాతో మాట్లాడాం. ఎంతమంది నిజముగా నిన్ను ఆధారం చేసుకుంటున్నారో వారి కుటుంబంలో మీరు చేయబోతున్న గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనాలు. మనుషులు చేయలేని సాయాన్ని నువ్వు చేయగలవు, డబ్బు చేయలేని సాయాన్ని నువ్వు చేయగలవు, వ్యవసాయంలో నాకు వచ్చే లాభం చేసే సాయాన్ని నువ్వు చేయగలవు, నా చేతి పనిలో నాకు వచ్చే లాభం కంటే సాయాన్ని నువ్వు చేయగలవు, నాకు వచ్చే లోను కంటే ఎక్కువ సాయాన్ని నువ్వు చేయగలవు, మనుషులు చేసే సాయము కంటే విలువైన సాయాన్ని నువ్వు చేయగలవు. ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో. నీ మీదే ఆధారపడుతున్న మా సంఘ బిడ్డలకు, మా సంఘానికి నువ్వే ఆధారము నాయన. మా కుటుంబాలకు నువ్వే ఆధారము, యవన బిడ్డలకు నువ్వే ఆధారము, చిన్న బిడ్డలకు నువ్వే ఆధారము, వృద్ధాప్యులటువంటి తల్లిదండ్రులకు నువ్వే ఆధారము నాయన. మమ్మల్ని అందరినీ దీవించండి. మరింత నమ్మకముగా విశ్వాసంలో కొనసాగే కృపను నాకు, మాకు, మా అందరికీ మీరే అనుగ్రహింప చేయమని యేసయ్య అత్యంత ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలియుండునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ప్రభురాత్రి భోజన సంస్కార ఆరాధనను ప్రారంభించుకుందాం. 26వ పేజీలో ఉన్నటువంటి ప్రభు సంస్కార ఆరాధన ప్రారంభించుకుందాం. 21 ప్రభువు మీతో ఉండునుగాక. మీ హృదయములను పైకెత్తుడి,
మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింతుము. ఓ ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తి గల దేవ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అన్ని వేళల అన్ని స్థలముల యందు మీకు స్తుతి వందనములు ఆచరించడం మాకు తగినదియు సరైనదియునై ఉన్నది. ఆయన ఈ దినమున తన వాగ్దానమును నెరవేర్చుకొని పరిశుద్ధాత్మని సంఘముపై కృమ్మరించి లోకమునకు సువార్తను ప్రకటించుటకు ఆయన సంఘమును శక్తివంతముగా చేసిన కనుక పరలోక సైన్య సమూహముతోనూ భూమి మీద ఉన్న పరిశుద్ధులందరితోనూ మీ పరిశుద్ధ నామము స్తుతించుచు వారి మహిమా గీతములందు ఇట్లు పాలు చెందుచున్నాము. పరిశుద్ధుడా